పల్నాడు జిల్లాలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. నర్సరావుపేటలో ఈసారి విచిత్ర పరిస్థితి నెలకొంది. తండ్రులు గెలిచిన చోట గెలుపు కోసం కొడుకులు ఆరాటపడుతున్నారు. బరిలో టీడీపీ నేత కోడెల శివరాం, అలాగే వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి ఉన్నారు. గతంలో సత్తెనపల్లి సీటు కోసం గట్టిగా ప్రయత్నించాడు కోడెల శివరాం. సత్తెనపల్లిలో కన్నా గెలుపుతో నర్సరావుపేటపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఎలాగైనా ఎమ్మెల్యే కావాలని కోడెల శివరాం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా కోడెల శివరాం ఉన్నారు. నర్సరావుపేట ఎమ్మెల్యేగా ప్రస్తుతం చదలవాడ అరవింద్ బాబు ఉన్నారు. ఇక చదలవాడను కాదని కోడెల శివరాంకు చంద్రబాబు సీట్ ఇస్తారా అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. ఇటు నర్సరావుపేటపై ఫోకస్ పెట్టారు వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి. తండ్రి కాసు వెంకటకృష్ణారెడ్డి వారసత్వం కొనసాగించాలని ఆయన ఆరాటపడుతున్నారు. గతంలో గురజాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కాసు మహేష్ రెడ్డి. ఇక నర్సరావుపేటలో ఇప్పటికే పాతుకుపోయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. గతంలో 2 సార్లు గెలవడంతో పాటు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పదవిని అనుభవించారు. ఇక గోపిరెడ్డిని తప్పించి కాసు మహేష్కు జగన్ సీట్ ఇస్తారా అనేదే మరో ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏంటి దీనికి సంబంధించి ప్రస్తుతానికి నియోజకవర్గంలో రసవత్తరమైనటువంటి రాజకీయం నడుస్తోంది. ఇటు కోడెల శివరాం విషయంలో కావచ్చు, లేకపోతే కాసు మహేష్ రెడ్డి విషయంలో కావచ్చు, రకరకాలైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఏంటి జిల్లాలో ఏం మాట్లాడుతున్నారు ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా? ఎస్ మురళి, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అయితే రాజకీయం అయితే కొంత వేడెక్కిందనే చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పల్నాడు జిల్లా రాజకీయం అయితే వాతావరణం చాలా వేరుగా ఉంటుంది. అందులో ముఖ్యంగా నర్సరావుపేట రాజకీయం కాస్త వేడిగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే మాజీ మంత్రివర్యులు కాసు కృష్ణారెడ్డి పోటీ చేశారు, అలాగే కార్యకర్తలు ముద్దుగా పల్నాటి పులి అని పిలుచుకునే కోడెల శివప్రసాద్ గారు ఇక్కడి నుంచే పోటీ చేయడం అయితే జరిగింది. అయితే వారి ఇరువురు, కోడెల శివప్రసాద్ అయితే మనకు చనిపోవడం అయితే జరిగింది. అలాగే కాసు కృష్ణారెడ్డి అయితే రాజకీయాలకి కొంత దూరంగా ఉండటం కూడా అయితే జరుగుతుంది. అంటే వారి అంటే వారి యొక్క వారసత్వం ఉన్న రాజకీయ యువ నేతలు అయితే ఇప్పుడు నర్సరావుపేట మీద అయితే ఫోకస్ పెట్టినట్టయితే నర్సరావుపేట ప్రజలైతే చెప్పుకుంటున్నారు. ప్రజెంట్ అయితే నర్సరావుపేటలో అంతర్గత రాజకీయ ఆరంభం అయిందంటే అవుననే సమాధానం అయితే వస్తుంది. గతంలో సీటు అందరి నేతలు అయితే కోడెల శివరాం అయితే సత్తెనపల్లి సీటు కోసం చాలా ప్రయత్నించారు. కానీ కన్నా లక్ష్మీనారాయణకి అయితే మాట ఇవ్వటం వల్ల ఆ సీటు కన్నా లక్ష్మీనారాయణకి వెళ్ళి గెలుపు కోసం కొంత కృషి చేయాలని కూడా అయితే చంద్రబాబు అయితే చెప్పారు. అక్కడి నుంచి చంద్రబాబు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కూడా అయితే ఈ కోడెల శివరాంకి అయితే ఇచ్చారు. అయితే కోడెల శివరాం అయితే చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే కావాలని అయితే చాలా తీవ్రమైన సన్నాహాలు అయితే చేపడుతున్నారు. అధిష్టానం కూడా కొంత సమాచారం ఇచ్చిందని అయితే ఆయన వర్గం కూడా అయితే కొంత ప్రచారం కూడా చేసుకున్నది. కానీ ప్రజెంట్ నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అయితే 2029లో ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా సరే, ఏది చేసినా సరే 2029లో నర్సరావుపేట నుంచే మీ చదలవాడ అరవింద్ బాబు మళ్ళీ పోటీ చేస్తాడని అయితే కొంత ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేయటం అయితే జరుగుతుంది మురళి. అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ సత్య, చదలవాడను కాదని కోడెల శివరాంకు చంద్రబాబు సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? కోడెల శివరాం మీద టీడీపీ క్యాడర్లో కూడా ఒకంత అసంతృప్తి కావచ్చు, లేకపోతే కొంత క్యాడర్కి సపోర్టు చెయ్యరు, కొంచెం స్వార్థంగా ఏదో మాట్లాడతారు, లేకపోతే వారి స్వార్థం వారి చూసుకుంటారని రకరకాలైనటువంటి కామెంట్స్ కూడా గతంలో నియోజకవర్గంలో వినిపించినటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ క్యాడర్ ఏం చెప్తుంది అసలు కోడెల శివరాంకు సంబంధించి? ఎస్ మురళి, టీడీపీ క్యాడర్ మాత్రం కొంత సామాజిక వర్గం కూడా, అతని సామాజిక వర్గం సంబంధించి కూడా ఈసారి కంపల్సరిగా తమ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి టికెట్ కేటాయించాలి అని అయితే జోరుగా అయితే ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మనం అరవింద్ బాబు మాత్రం ఎక్కడ ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా కానీ, ఎక్కడైనా సరే, ఏ చిన్న మీటింగ్ జరిగినా సరే కంపల్సరిగా 2029లో నేనే పోటీ చేస్తానని దాన్ని కూడా బహిరంగంగా కూడా చెబుతున్నారు. కానీ కోడెల వర్గం మాత్రం ఎక్కడా బహిరంగంగా కానీ ఎక్కడా కానీ చదవటం లేదు. కానీ అంతర్గత రాజకీయంగా మాత్రం ఇవన్నీ పావులుగా కలుపుతున్నారనే మాత్రం ఆయన వర్గం సైలెంట్ గా చేసుకుంటూ పోతుందని కూడా అయితే ఇక్కడ కొద్దిగా అంటే కొంత నర్సరావుపేటలో కొంత రాజకీయం అనేది అయితే జరుగుతుంది మురళి.
రైట్, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాసు మహేష్ రెడ్డి తీవ్రంగా అయితే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తండ్రి లెగసీని అయితే కంటిన్యూ చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో కూడా వారు ఉన్నారు. కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విషయంలోనే కొంచెం కాసు వర్గం కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేయడం కావచ్చు, లేకపోతే ఆందోళన వ్యక్తం చేయడం కావచ్చు. ఎలా ఉండబోతోంది అక్కడ ఇరువురికి మధ్య? ఎస్ మురళి, నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. అయితే ఇప్పుడు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే పనిచేస్తున్నారు. కార్యకర్తలకి అండగా ఉంటాడు, ఏ సమస్య వచ్చినా కార్యకర్తలను వెంట పెట్టుకొని ఉంటాడు. ఏ ఇబ్బంది ఉన్నా సరే నేనున్నానని అయితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముందుకు వస్తాడని అయితే కొంత కార్యకర్తల్లో ఉంది. అంటే ఎవరు ఎన్ని చేసినా సరే అధిష్టానం చూసుకుంటుంది, నేను ఇలాంటి వాటి మీద నేను ఏం మాట్లాడినని కూడా కొంత వేదికల మీద కూడా అయితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పారు. ఆయనకి కొంత అంతర్గత పోరులు ఉన్నా గానీ, కొంత సామాజిక నేతలు ఆయన మీద అసంతృప్తి చూపించినా గానీ ఆయన అయితే ఎక్కడా కూడా బహిరంగంగా కూడా బయటపడటం లేదు. అలాగే కాసు మహేష్ రెడ్డి కూడా గతంలో గురిజాల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా అయితే గెలుపొందారు. ఇప్పుడు కూడా సేమ్ ఆయన మా అన్న ఎలక్షన్ లో కూడా గురిజాల నుంచి పోటీ చేశారు. కానీ ఈసారి తన తండ్రి రాజకీయ ప్రస్తావన చేసిన నరసరావుపేట నుంచి తన తండ్రి వారసత్వంగా అయితే ఆయన కాసు మహేష్ రెడ్డి అయితే పోటీ చేయాలని అయితే కొంత చర్చ కూడా జరుగుతుంది మురళి. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కొంత వాట్సాప్ గ్రూపుల్లో కూడా కొన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో కొంతమందిని యాడ్ చేసుకోవడం, వీళ్ళకి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో కొంతమందిని యాడ్ చేసుకోవడం అనేది కూడా కొంత నరసరావుపేటలో రాజకీయం అయితే వేడెక్కింది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా వేచి చూడాల్సింది అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపిస్తుంది. డాక్టర్ అంటే ఈ రెండు పార్టీల్లో కామన్ గా కనిపిస్తున్నటువంటి పాయింట్ సత్య, దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి వారిని కాదని ఆరాట పడుతున్నటువంటి వారికి ఎంతవరకు ప్రయారిటీ ఇస్తారు అనేదే ఉన్నటువంటి పరిస్థితి. ఇటు గోపిరెడ్డి విషయం కావచ్చు, ఇటు అరవింద్ బాబు విషయంలో కావచ్చు, ఇద్దరు కూడా సీనియర్లు, ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా ఉన్నారు, ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారిని కాదని తండ్రి లెగసీని కంటిన్యూ చేయాలనుకునే వారి ఆరాటాన్ని ఆ రెండు పార్టీలు కూడా ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటాయనేది ప్రశ్న కదా, దీనికి సంబంధించి ఎస్ మురళి, అంటే ఇక్కడ ఓన్లీ కార్యకర్తలకు సంబంధించే చర్చ జరుగుతుంది. అధిష్టానము ఏది మాకు నిర్ణయించలేదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయినా సరే, చదలవాడ అరవింద్ బాబు అయినా సరే, అధిష్టానం నిర్ణయం మేరకే మేము పనిచేస్తాము, అంతేగాని వాళ్ళు ఫోకస్ పెట్టారు, వీళ్ళు చేశారు అనేది అలాంటిది మాత్రం ఎక్కడ మాకైతే తెలియదు. అధిష్టానం మాత్రం మమ్మల్ని పిలిచి మీ పనులు మీరు చేసుకెళ్ళండి, మీకు ఎటువంటి ఇబ్బంది కలగదని కొంత హామీ ఇచ్చినట్టు కూడా వారైతే చెబుతున్నారు. కానీ ఎవరైతే యువ నాయకులు ఉన్నారో తమ తండ్రి స్థానాలను సంపాదించుకునే పట్టు మాత్రం తన తండ్రి ఎవరైతే పోటీ చేశారో వారి తండ్రులు స్థానం నుంచి రాజకీయంగా మళ్ళీ మేము ముందుకెళ్ళాలి, ఆ నరసరావుపేట రాజకీయంలో కూడా మా పాత్ర అనేది కొంత ఉంది. అయితే ఉద్దండులైన తల్లిదండ్రుల నుంచి వారసత్వం పొందుటికి వీరిద్దరైతే ఉత్సాహం అయితే చూపిస్తున్నారు. కానీ అధిష్టానం ఏ మేరకు ఈ నిర్ణయం తీసుకుంటుంది, వారికి సంబంధించి వారి తల్లిదండ్రులకు సంబంధించి వారికి ఇస్తుందా, లేదా ఈ ఫస్ట్ గా నుంచి పనిచేస్తున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇస్తుందా అనేది మాత్రం కొంత చర్చ అయితే జరుగుతుంది. కానీ నరసరావుపేటలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత గందరగోళం అయితే ఏర్పడింది మురళి. కంపల్సరిగా వర్కింగ్ ప్రెసిడెంట్, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నాను అని మాత్రం బహిరంగంగానే చెబుతున్నారు. అలాగే కాసు మహేష్ రెడ్డి కూడా తన ప్రయత్నం తాను చేస్తున్నట్టు కూడా కొంత అంతర్గతంగా జరుగుతుంది, కానీ ఇది ఎక్కడా బహిరంగంగా మాత్రం ఎక్కడా కూడా చెప్పట్లేదు మురళి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇటు టీడీపీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పరిణామంతో నియోజకవర్గంలో మాత్రం చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గోపిరెడ్డిని తప్పించి కాసు మహేష్కు జగన్ సీట్ ఇస్తారా అనేటువంటి ఒక వెర్షన్ ఉంటే, ఇటు అరవింద్ బాబును తప్పించి తర్వాత రోజుల్లో రాబోయే రోజుల్లో కోడెల శివరాంకు ప్రాధాన్యత ఇస్తారా అనేటువంటిది. ఈసారి మాత్రం ఈ రెండు పార్టీలు కూడా ముఖ్యంగా క్యాడర్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే, క్యాడర్ ఎటువైపు మొగ్గు చూపుతుందో తెలుసుకున్న తర్వాతనే వారికి సీట్లు కేటాయించేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట అయితే ఆ పార్టీల నుంచి వ్యక్తమవుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.